మహారాష్ట్రలో జ్యోతిష్యం పేరుతో అశోక్ ఖరత్ అనేవాడు ఎంతోమంది మహిళల్ని నాశనం చేశాడు. లైంగికంగా వాడుకొని వాళ్ళతో ఫోటోలు తీసి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ రోజుకి అంటే ప్రతిసారి మళ్ళీ వాడుకునేవాడు అనమాట. ఒక మహిళ మాత్రం విసిగిపోయి పోలీసులకి చెప్పి మొత్తం వాడిని అయితే పట్టించింది. మొత్తం వాడి దగ్గర ప్రస్తుతానికి 58 వీడియోలు దొరికాయి. ఇంకా ఎంతమంది బాధిత మహిళలు ఉన్నారో తెలియదు. మొత్తానికైతే విచారణ చేస్తున్నారు. వాడు ఒక మర్చెంట్ నేవీ అధికారిగా కెప్టెన్గా పిలిపించుకునేవాడట. కాబట్టి జ్యోతిష్యం అనేది ఉంది మన జ్యోతిష్యం అనేది ఉంటుంది. నీ భవిష్యత్తు ఏంటో తెలుస్తుంది, కానీ అది మనకు తెలియదు, మనుషులకు తెలియదు. జ్యోతిష్యం తెలిసినవాడు ఎవడు జ్యోతిష్యం చెప్పడు, తెలిసినవాడు చెప్పేవాడికి ఎవడికి తెలియదు. ఇది వాస్తవం, ఇది మాత్రం వాస్తవం. ఒకవేళ పలానా వ్యక్తి మాకు చెప్పింది జరిగింది అంటే అది నీకు జరుగుతుంది అంతే. అది ఎవరికి జరగాలో వాళ్ళకి జరుగుతుంది అంతే. అది నువ్వు వాడు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా జరుగుతుంది. పలానా విధంగా జరుగుతుంది అని ఏం లేదు. నువ్వు భగవంతుడి దగ్గర ప్రశాంతంగా మొక్కు చాలు, జరగాల్సింది అలాగే జరుగుతుంది. జ్యోతిష్యం ఎవడని చెప్పేస్తాడా? జ్యోతిష్యం బాగా తెలిసిన వాడు ఎవడో చెప్పడం. ఈరోజు నేను చెప్తున్నాను, జ్యోతిష్యం తెలిసిన వారు చెప్పరు. తెలియని వాడే ఈ చెబుతున్నటువంటిదంతా కూడా తెలియంది. జ్యోతిష్యం అంత ఆశామాశయం కాదు. జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు ఎందుకు చెప్తారు? తెలిస్తే వాళ్ళు అది ఏం చెప్పకూడదు అన్నదే జ్యోతిష్యం యొక్క ఇది. మనమే అనవసరంగా అందరినీ లేపేస్తున్నాం. అందరినీ లేపేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా హీరోలు చేస్తున్నాం. ప్రతి జ్యోతిష్యంలో 90% మంది ఇలాంటి వెధవలే ఉన్నారు. పైగా ఈ మఠం పేరుతో కూడా చాలామంది వెధవలు తయారయ్యారు. అలాగని మఠాలు చాలా మంచివి, కానీ ఇప్పుడు వాటి అర్థాలు మార్చేస్తున్నారు కొంతమంది వెధవల వల్ల. ఈ వెధవలందరూ కూడా కలిసి ఇలా నాశనం చేస్తున్నారు. అయితే నమ్మేటప్పుడు కూడా ప్రజలు కొంచెమైనా బుద్ధి ఉండాలి. మనకైనా కొంచెం దేని మీద నమ్మకం ఉండాలి, దేన్ని మనం నమ్మాలి. మన ఇంట్లో ఉన్న భగవంతుడిని వదిలేసి, గుడిలో ఉన్న దేవుడిని వదిలేసి, ఇంకా మనుషుల రూపంలో ఉన్నటువంటి వారిని కూడా మనం పూజిస్తున్నామంటే ఏంటి, అసలు ఏంటి దీని అర్థం? అది ఎవరికి వారు ఆలోచించుకోవాలి.